నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి మనము మంచి రంగు, రుచి, వాసన కలిగిన టీ స్టాల్లో తయారు చేసేటువంటి అల్లం బెల్లం టీని పాలు విరగకుండా ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ఈ అల్లం బెల్లం టీ మన హెల్త్కి చాలా మంచిదండి. అల్లం ఇందులో ఉండటం వల్ల మన జీర్ణక్రియ చాలా సాఫీగా సాగటానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బెల్లం వేయటం వలన ఈ బెల్లం మన వెయిట్ లాస్కి, అంతేకాకుండా మన బ్లడ్లో ఐరన్ పర్సంటేజ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. మరి ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ టీలో మొట్టమొదటి స్టెప్ పాలని కాచుకోవాలి. ఒక స్టవ్ మీద పాలను పెట్టుకోండి. ఇంకో స్టవ్ మీద వచ్చేసి డికాషన్ కోసం ఒక గిన్నెని తీసుకొని దానిలో 1.5 కప్పు వాటర్ని యాడ్ చేయండి. నేను 3 కప్పుల టీ కోసం ఇక్కడ కొలతల్ని చెప్పటం జరిగిందనమాట. అది టీ తాగే గ్లాసులు ఉంటాయి కదా, గాజు గ్లాసులు, అదైనా పర్వాలేదు, కప్ అయినా పర్వాలేదు, మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే దాంతో కొలతని తీసుకోండి. ఒకవైపు పాలని కాయాలి, మరొక వైపు ఈ వాటర్ని బాయిల్ చేయాలి. ఈ వాటర్ పాలు బాయిల్ అయ్యేలోపు మనం దీనిలోకి కావాల్సిన మసాలాని తయారు చేసుకుందాం. దీనిలోకి కావాల్సిన అల్లము, యాలక్కాయలు, మిరియాలు, లవంగాలు, వీటన్నిటిని మనము బాగా దంచుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే మనం టీలోకి అల్లాన్ని దంచి మాత్రమే వేయాలి, దాన్ని గ్రేట్ చేసి వేయకూడదు. గ్రేట్ చేసి వేయడం వల్ల మన టీకి ఒకలాంటి కన్ను టేస్ట్ వస్తుంది. అందుకని ఎప్పుడైనా సరే అల్లం మాత్రం టీలోకి దంచుకొని మాత్రమే వేయాలన్నమాట. చూసారా, ఈ విధంగా దంచుకున్నటువంటి అల్లాన్ని మన మరుగుతున్న వాటర్కి కలపండి. కలిపేసి ఈ వాటర్ని వచ్చేసి బాగా బాయిల్ చేయాలి. అంటే ఈ అల్లము, యాలక్కాయ, లవంగ, మిరియాల్లోని సారం మొత్తం ఆ వాటర్ తీసుకోవాలన్నమాట. అప్పటి వరకు దీన్ని మరిగించండి. ఇప్పుడు వచ్చేసి చూసారా, కలర్ మారి మంచిగా మనకి అరోమా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి దీనికి ఒక 3 స్పూన్ల టీ పొడిని యాడ్ చేయండి. మనం 3 కప్పులు కదా టీ కొలత, అందుకని 3 టీ స్పూన్ల టీ పొడి అయితే సరిపోతుందన్నమాట. టీ పొడిని 1 నిమిషం పాటు మరిగించండి చాలు. తర్వాత ఇప్పుడు వచ్చేసి దీనికి 6 టీ స్పూన్ల బెల్లాన్ని అయితే యాడ్ చేయాలి. అదే పంచదార అయితే 1.5 స్పూన్ సరిపోతుంది. బెల్లం కాబట్టి మనం 1కి 2 చొప్పున కొలత తీసుకోవాలన్నమాట. 1 టీ పొడి అయితే 2 బెల్లం, అంటే 1 టీ స్పూన్ టీ పొడి వేసినప్పుడు 2 టీ స్పూన్ల బెల్లాన్ని వేయాలి. వేసేసి ఈ బెల్లం అంతా కరిగిపోయి ఈ డికాషన్లో చక్కగా మంచి కలరు మన డికాషన్కి రావాలి. ఆ టీ ఆకుల్లోని సారం మొత్తం దిగాలి. అదేవిధంగా బెల్లం కూడా కరిగి కొంచెం డికాషన్ చిక్కబడాలన్నమాట. అప్పటి వరకు చక్కగా ఈ డికాషన్ని మరిగించుకోవాలి. చూసారా, మంచి కలర్ వచ్చేసింది. ఆ టీ పొడిలోని సారం మొత్తం ఈ మన డికాషన్లోకి దిగిపోయింది. ఈ సమయంలో మన పక్కన పాలు మరుగుతున్నాయి కదా, బెల్లం టీలోకి ఎప్పుడైనా సరే మరుగుతున్న పాలను మాత్రమే పోయాలి. అప్పుడే మన టీ విరగకుండా ఉంటుందన్నమాట. చూసారా, పాలు మరుగుతూ ఉన్నాయి. ఈ మరుగుతున్న పాలని కొలత తీసుకొని, అంటే 1.5 కప్పు వాటర్ వేసాం కాబట్టి 1.5 కప్పు పాలని పోయాలన్నమాట. చూసారా, ఈ విధంగా 1.5 కప్పు పాలు, 1.5 కప్పు నీళ్ళు, 1.5 కప్పు పాలు కలిపి మనకి 3 కప్పుల టీ అయితే తయారైపోతుంది అన్నమాట. అంతే. ఇప్పుడు ఇంకొక టిప్ని మీరు ఫాలో అవ్వాలి. ఈ పాలు వేసిన తర్వాత కూడా టీని మరిగించే విధానాన్ని బట్టి మన టీకి మంచి రుచి అనేది, మంచి రంగు అనేది, మంచి వాసన అనేది యాడ్ అవుతాయి అన్నమాట. పాలు పోసిన తర్వాత ఈ విధంగా గరిటెతో కలిగి తిప్పుతూ మీరు టీని కాచుకోవాలి. అలా చేయడం వలన పాలల్లో మేగడ ఉంటుంది కదా, ఆ మేగడ మొత్తం టీ అంతా స్ప్రెడ్ అయిపోయి మంచి టేస్ట్ని, మంచి రంగుని, మంచి వాసనని ఇస్తుందన్నమాట. మీరు టీ స్టాల్లో గమనించినట్లయితే టీని ఇలా గరిటెతో తిప్పుతూ ఇలా పైకి కిందకు పోస్తూ కాస్తారు. దానికి కారణం ఏంటనుకున్నారు? పాలలో ఉన్న మేగడ మొత్తం టీలో మెల్ట్ అయిపోయి టీకి మంచి రుచిని అందిస్తుంది. ఇంకో టిప్ ఏంటంటే, ఎప్పుడైనా టీ బాగా కమ్మగా టేస్టీగా తాగాలంటే చిక్కటి పాలతో మాత్రమే టీని అయితే తయారు చేసుకోండి. చూసారా, మన టీ బాగా మరిగిపోయింది, ఇప్పుడు టీ రెడీ అయింది అనటానికి మనకి ప్రూఫ్ ఏంటంటే చూడండి, బబుల్స్ లాగా పైకి వచ్చేసి టీ పొడి పైకి బాగా తేలుతా ఉంది. చూసారా, ఈ సమయం వరకు టీని మీరు మరక కాచినట్లయితే మన టీకి మంచి టేస్ట్, మంచి రంగు, మంచి వాసన అద్రిపోతాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. మరేంటి, నచ్చిందా మీకు టీ కాసే విధానం? అల్లం బెల్లం టీ ఎలా ఉందండి? అంతేకాకుండా బెల్లం వేసుకొని టీ తాగండి. బెల్లం వలన మన హెల్త్కి ఎంతో
ఉపయోగం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా కాచినటువంటి టీని ఒక గ్లాసు, ఎప్పుడైనా సరే టీని వడపోసుకునేటప్పుడు టీ కానీ కాఫీ కానీ అంచున్న గ్లాసులో పోసుకొని టీ కప్పుల్లో కానీ టీ గ్లాసులో కానీ సర్వ్ చేసుకోండి. అలా చేయటం వల్ల టీ ఒలికిపోకుండా మన టీ చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. అంచు లేని గ్లాసులో కనుక మీరు టీని వడకట్టారంటే ఆ గ్లాస్తో టీని కప్పుల్లోకి గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోవటం చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఒలికిపోతుంది, చేయి కాలుతుంది, మొత్తం రచ్చ రచ్చ రంబోలా అవుతుంది. నచ్చిందండి మన టీ రెసిపీ? వెంటనే తయారు చేసుకొని రుచిని ఆస్వాదించండి. అలాగే ఒక లైక్, ఒక కామెంట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి.